అంటే చాలామంది హీరోయిక్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా బట్ మీరు చాలా సింపుల్గా ఉంటారు, అంతే సింపుల్గా కూడా తెర మీద యాక్ట్ చేసేస్తున్నారు. సో ఎలా పాసిబుల్ అయ్యింది? అంటే మేబీ చాయిస్, అంటే మనం ఎలాంటి కథలు చూస్ చేసుకుంటున్నాం అన్నది ఒకటైతే, అండ్ నేను థియేటర్ నుంచి రావడం వల్ల నాకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తుంది యాక్ట్ చేయడం. అంటే మాకు ఎలా అయితే ఫోర్త్ వాల్ కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ లైక్ లేనట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా బిహేవ్ చేయడమే, కాబట్టి కంఫర్టబుల్గా నాకు నా ఎలా అయితే నేను చూస్ చేసుకుంటున్నానో కథలు, యాక్టింగ్, నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు అంటే మీ మనసులో ఎలాంటి థాట్స్ ఉండేవి? అంటే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తూ ఉన్నాము, సో చాలా రకాలైనటువంటి కాంపిటీషన్, వేరే వాళ్ళతో కూడా మనల్ని పోల్చుకొని చూడాలి, అంటే వాళ్ళని మనం ఇమిటేట్ చేసినట్టు ఉండకూడదు, సో చాలా రకాల పాయింట్స్ అనేవి మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉండుంటాయి. సో అంటే ఎందుకు ఇంత అంటే ఒక సింపుల్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ అలా వెళ్ళాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా ఇండస్ట్రీలో? లేదండి, అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఓకే, నేను జస్ట్ లైక్ ఒక యాక్టర్ అవుతే చాలు అనుకున్నాను తప్ప క్యారెక్టర్, విలన్, సపోర్టింగ్ అని నేను ఎప్పుడు అట్లా డిఫరెన్షియేట్ చేయలేదు. వచ్చినవి చేసుకుంటూ పోయాను. తర్వాత కాలమే అది హీరోగా మార్చింది. దాంట్లో నాకు కంఫర్టబుల్గా ఉండే కథలు, నేను నమ్ముతున్న కథలు, అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఫస్ట్ మీరు విలన్ రోల్స్ కూడా చేశారు. సో అంటే మీకు ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది? అంటే విలన్ రోల్స్ ఛాలెంజింగ్ ఉంటాయా, లేకపోతే హీరోయిక్గా ఒక మూవీ మొత్తాన్ని డ్రైవ్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే డ్రైవింగ్ ఫోర్స్ మీరే అవుతారు, సో ఏది ఎక్కువ బాధ్యతనిస్తుంది అంటారు? యాజ్ హీరోయే. హీరోకి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. హీరో మార్కెట్, తర్వాత ఎంత పెట్టచ్చు, ఎంత వస్తుంది, అండ్ ప్రమోట్ చేయాలి, పోస్టర్ మీద ఫేస్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. విలన్ అయితే క్యారెక్టర్ చేసి డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా నడిచిపోద్ది. అండ్ విలన్కి బౌండరీస్ పెద్దగా ఉండవు, అది ఎలాగైనా పర్ఫామ్ చేయవచ్చు. కొంచెం మనం డైరెక్టర్తో మాట్లాడి కొంచెం మనం లిబర్టీ తీసుకోవచ్చు పోర్ట్రే చేయడానికి, లిమిట్స్ పుష్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు. హీరోకి కొంచెం అంత ఉండకపోవచ్చు. సో కాబట్టి హీరోయే ఛాలెంజింగ్. హీరోయే ఛాలెంజింగ్. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, పాపం ప్రతాప్, అంటే ఏది మీకు బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ మీ మనసుకి? అంటే దేనికది సెపరేట్, కానీ పాపం ప్రతాప్ యాజ్ అన్ యాక్టర్ మోర్ ఛాలెంజింగ్. ఫస్ట్ టైం నేను కొంచెం దానికి కొంచెం లౌడ్ యాక్టింగ్కి వెళ్ళాను. దెన్ ప్రీ వెడ్డింగ్ లుక్ కొంచెం దానికి ఈ మధ్యకాలంలో కొత్తగా కనబడ్డాను. అండ్ ప్రీ వెడ్డింగ్ ఓ సుకుమారి మోర్ లైక్ న్యాచురల్గా యాక్ట్ చేస్తే సరిపోతుంది. పాపం ప్రతాప్కి డైరెక్టర్ కావాలని నువ్వు అన్ని సినిమాలలో కనబడొద్దు అని కొంచెం మెలో చేయించారు. సో అది కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది. ఓకే, అంటే ఏం చెప్తారండి మీ దానిలో ఇప్పుడున్నటువంటి కమర్షియల్ ప్యాటర్న్ మూవీసా లేదా కంటెంట్ డ్రివెన్ మూవీసా? అంటే ఈ రెండిట్లో ఏది అంటే ఏం చూస్ చేసుకుంటారు? ఎందుకంటే మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ హీరో. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, దానికి కంటెంట్ ఉండాలి. ఈ రెండింటిని జోడించడానికి మీరు కథలో ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారా? మీరు కథలు వినేటప్పుడు ఎలాంటి పాయింట్స్ చూస్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ మనం ఎక్కడున్నామో మార్కెట్ వైజ్, ఇప్పుడు చెప్పాను కదా హీరోకి అనేది మార్కెట్ అనేది చాలా లెక్కలు వేసుకొని మనం కాస్ట్ చేసే, మనకు ఆబ్వియస్లీ ఇది బిజినెస్. సో కాబట్టి మనం ఎక్కడ నిలబడుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో, సినిమాకి ఒక పర్టికులర్ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనిపించి ఆ బడ్జెట్లో ఎలాంటి కథలు చెప్పగలుగుతాం అన్నది ఉంటుంది. ఎందుకంటే అందరికీ సలార్లు, హనుమాన్లు, తర్వాత కేజీఎఫ్లు, వారణాసిలు చేయాలని ఉన్నా కూడా అందరికి పాసిబుల్ అవ్వదు అది. సో మనం ఎక్కడున్నాము రియాలిటీలో అనేది చెక్ చేసుకోగలిగితే మన పరిధులు ఏంటి, దాంట్లో ఎంత మంచి కథలు చెప్పొచ్చు అన్న దాంట్లో పిక్ చేసుకోవడం. మీకుందా యాజ్ ఏ హీరో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సినిమాల లాంటి క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ నాకు వస్తే అటెంప్ట్ చేయాలి అని? అట్లా అని కాదు, కానీ ఒక నచ్చే కథకి బడ్జెట్ బౌండరీస్ ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ప్రతి సినిమాకి చేయాలని కాదు, ఏదో ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేయాలని ఉంటుంది, దానికి పర్టికులర్గా సీజీకి కానీ లేకపోతే సెటప్స్ కానీ ఇవన్నీ బడ్జెట్ అవసరం అవుతుంది. అలాంటి వాటికి మనకు పాసిబుల్ అవ్వకపోవచ్చు మనకుండే పరిమితుల వల్ల. ఆబ్వియస్లీ ఇలాంటి కథలు చేయాలని లేదు, కానీ మన నచ్చే కథలకి బడ్జెట్ పరిమితులు ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఒక